అందరికీ నమస్తే అండి. లోకేష్ గారి రెడ్ బుక్ విషయాన్ని ఒకసారి ప్రస్తావిస్తే ఆ రెడ్ బుక్ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన దాన్ని తెర మీదకి తెచ్చారనేది అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలను, టీడీపీ పెద్దలను వేధించి మాటలతో ఇబ్బంది పెట్టి, పొలిటికల్గా టార్గెట్ చేసి, పర్సనల్గా టార్గెట్ చేసి బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని తాను పేర్లు రాసుకుంటున్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ జైల్లో పెట్టిస్తాను అని చెప్పుకొచ్చారు. అందులో ఖచ్చితంగా కొడాలి నాని గారి పేరు ఉంటుంది అని టీడీపీ కేడర్ అందరూ నమ్మారు. అండ్ లోకేష్ గారు కూడా పాదయాత్ర సమయంలో కొడాలి నాని గారిని ప్రస్తావించారు. వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, మాచర్ల పిన్నెల్లి గారు, ఇలా చాలామంది పేర్లు ఉంటాయని నమ్మారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. కొంతమంది దొరుకుతున్నారు, కొంతమంది దొరకట్లేదు. చట్టబద్ధంగా కొంతమంది మీద యాక్షన్ తీసుకోగలుగుతున్నారు, జైల్లో పెట్టగలుగుతున్నారు, కొంతమంది మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేకపోతున్నారు. దానిలో కొడాలి నాని గారి విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి కేసు నమోదు చేయాల. నమోదైనా అతన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం రావట్లేదు. అతన్ని అరెస్ట్ చేయడానికి కూటమి వాళ్ళు అవకాశం వెతుక్కుంటున్నా, అవకాశం సృష్టించుకుంటున్నా దానికి చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన అనుమతులు లభించడం లేదు. సో కొడాలి నాని గారు దొరకట్లేదు. ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి. కానీ అవన్నీ చట్టబద్ధంగా దొరకట్లా, రాజకీయ విమర్శల్లో కొట్టుకుపోయాయి. ఆయన గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులను చాలా దారుణంగా హింసించాడు. గుడివాడ టీడీపీ ఆఫీస్ మీద పెట్రోల్ పోయించాడు ఆయన అనుచరుల చేత. కానీ ఆయన దొరకట్లా. ఎందుకంటే ఆయన అనుచరులను అరెస్ట్ చేసినప్పుడు కొడాలి నాని గారి పేరు చెప్పట్లా వాంగ్మూలంలో, స్టేట్మెంట్లో. సో పోలీసు విచారణలో ఎవరైనా ఇదిగో నాకు కొడాలి నాని గారు చేయమన్నారో అందుకే నేను చేశాను అంటే అప్పుడు కొడాలి నాని గారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు, లేదా విచారణకు పిలిపించేవాళ్ళు. ఇలా అలాగే గుడివాడ నియోజకవర్గంలో మట్టి జగనన్న కాలనీలకు సంబంధించి చదును పనుల్లో మట్టి కుంభకోణం కొంత జరిగిందంట. గ్రావెల్ దాదాపుగా 190 కోట్లు ఎంతో. దానిలో కూడా కొడాలి నాని గారి పాత్ర ఉందేమోనని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆయన పాత్ర కాకుండా వైసీపీ నాయకుల పాత్ర ఉంది. దాంతో అది పక్కన పెట్టారు. ఇప్పుడు చివరికి మొన్న జూన్ 18వ తేదీన కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో ఏంటంటే 2021 జనవరి ఆ టైంలో కొడాలి నాని గారు మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. అప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్న అధికారులు గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి గురించి ఒక మంత్రి ఇలా కామెంట్ చేయకూడదు, ఇది చట్టబద్ధంగా తప్పు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని. అయినా అప్పుడు మంత్రి కదా, ఆయన మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? అదే టైంలో చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా కొడాలి నాని గారు కొన్ని కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. సో అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అందులోకి వాళ్ళు మంత్రిగా ఉన్నారు కాబట్టి పని అవ్వలేదు. ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మొన్న జూన్ 18వ తేదీన ఏవైతే 2021లో కొడాలి నాని గారు కామెంట్స్ చేశారో దాని మీద విచారణ కొనసాగించమని ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దీన్ని కొడాలి నాని గారు హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. అసలు మీరేమనుకుంటున్నారు? 5 సంవత్సరాల తర్వాత యాక్షన్ తీసుకోవడం ఏంటి? అసలు రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉంచాలనుకుంటున్నారా? సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉల్లంఘిస్తామంటే చూస్తూ ఊరుకోము, రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే రాజ్యాంగం చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే. రాష్ట్రం రావణ కాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? పోలీసులు ఏం చేస్తున్నా అడిగేవారు లేరు అనుకుంటున్నారా? లేక మీరే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారా? కోర్టునే తప్పుదోవ పట్టిస్తారా అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద నిప్పులు జరిగింది. చాలా సీరియస్గా కామెంట్ చేసింది. మరోవైపు హోంశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న జయంతి తీరు మీద కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనమాట. సో ప్రభుత్వ ప్రతినిధిగా ఉండకూడదు, మౌత్ పీస్గా వ్యవహరించకూడదు, ప్రభుత్వ న్యాయవాది ఉన్నది కోర్టుకు సహకరించడానికే తప్ప ప్రభుత్వానికి పోస్ట్ మ్యాన్గా ఉండడానికి కాదు అని కూడా చెప్పింది. అంటే కొడాలి నాని గారి కేసు మీద ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అలా తప్పుపడుతూ ఇన్ని కామెంట్స్ చేసింది, చాలా సీరియస్ కామెంట్స్ చేసింది పోలీస్ వ్యవస్థ మీద, ప్రభుత్వ పనితీరు మీద. అంటే పాపం కొడాలి నాని గారిని అరెస్ట్ చేయాలి, కొడాలి నాని గారిని చట్టబద్ధంగా దొరికించాలి, చట్టం ముందు దోషిగా నిలబెట్టాలి అని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా దొరకట్లేదు. సో చివరికి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద చేసిన కామెంట్స్ మీద చేద్దామంటే హైకోర్టు ఒప్పుకోలేదు. ఇక్కడ నాలాంటి సామాన్యుడికి ఒక డౌట్ ఉంది.
హైకోర్టు ఏమంటుంది 5 సంవత్సరాల తర్వాత ప్రాసిక్యూట్ చేయడం తప్పు కదా అంటది. సరే ఇప్పుడు 2026 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2024లో. సో ఈ 2024, 2025లో పవన్ కళ్యాణ్ గారో లేదంటే చంద్రబాబు గారో లేదా ఒక టీడీపీ కార్యకర్త ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఉదాహరణకు సీఎం రాజా లేదంటే ఆయన ఎవరు కిరాకార్పి వీళ్ళు ఎవరైనా ఇప్పుడు చేసిన వీడియోలు మీద పోలీస్ స్టేషన్లో వైసీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు తీసుకోవట్లేదు లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు. అంతెందుకు అంబటి రాంబాబు గారు ఒక ఏడాది కిందట సీమరాజా మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు. సో రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే 2029లో అప్పుడు ఈ ఫిర్యాదు మీద అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అప్పుడు 4 ఏళ్ల తర్వాత యాక్షన్ తీసుకుంటే అది చట్టబద్ధమా కాదా? అప్పుడు హైకోర్టు ఒప్పుకుంటుందా లేదా ప్రాసిక్యూషన్కి? సో నాకు ఇప్పుడు ఏదో డౌట్ వస్తుంది. కొడాలి నాని గారు 2021లో చేసిన కామెంట్ల మీద ఇప్పుడేంటి అని చెప్పి హైకోర్టు అడిగినప్పుడు మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించో వైసీపీ వాళ్ళని ఉద్దేశించో ఇప్పుడు కామెంట్ చేస్తే రేపు పొద్దున్న 2029లో ప్రభుత్వం మారాక వాళ్ళు యాక్షన్ తీసుకోకూడదా, తీసుకోవడానికి ఉండదా అనేది నాకు డౌట్. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. అధికారం దిగిపోయిన తర్వాత అవతల వాళ్ళు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అంటే ఆలస్యం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయిందని హైకోర్టు అంటుంది. సో ఇది చట్టబద్ధమా కాదా, అందరికీ ఇదే రూల్ ఆఫ్ లా వర్తిస్తుందా అనేది నాకు డౌట్ అనమాట. వీలైతే మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.